హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా నిన్నైతే మండే కదా, సో ఇక మా పిల్లలు అయితే పడుకొని లేచారండి. ఇక మా పిల్లలు ఇక్కడ ఏంటంటే వర్షం వచ్చి ఆగిపోయిందనమాట. ఇక వాతావరణం చల్లగా ఉంది. ఇక బయట అట్లా ఆడుకుంటున్నారు. ఇక మా వాడైతే ఏడుస్తున్నాడు అండి. ఎందుకు ఏడుస్తుండో తెలియదు. వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. నా వెంట వాడు ఏడుస్తూనే ఉంటాడు అనమాట. అది కావాలి ఇది కావాలనేసి. ఇక నాకు అలవాటు అయిపోయింది. ఏదో ఒత్తగా ఏడుస్తాడు అనమాట. వానికి నీళ్లు రావు అంటే గట్టిగా ఏమైనా దెబ్బ తాకినప్పుడు ఏమన్నా అయినప్పుడు ఇట్లా కింద ఇట్లా పడ్డప్పుడు ఏడుస్తాడు. నిజంగా కన్నీళ్ళు వస్తాయి. ఉత్తగా ఏడుస్తుంటాడు అనమాట నా వెంట పడి. ఏదో అది కావాలి ఇది కావాలని ఏదో నేను నిజంగా ఏడుస్తున్నాను అనుకోని ఇచ్చేయాలన్నట్టు, అంటే వాడు ఏది అడిగితే అది ఇచ్చేయాలన్నట్టు ఏడుస్తుంటా ఉంటాడు మజాక్లా. అంత తెలివి ఉంటుంది అనమాట పిల్లలకైతే అసలు. ఇక మనకెంత తెలివి ఉండాలో చెప్పండి, అంతే కదా. ఇక అనేసి ఇక అవన్నీ పట్టించుకొని అనమాట ఏడుస్తుంటాడు. మనకు తెలుస్తుంది కదా కన్నతల్లులకు పిల్లలు ఎందుకు ఏడుస్తారు ఏం కథ అనేసి. సో దాన్ని బట్టి నేను ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వద్దు అనేసి లేవంగానే ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. సో ఇక అదన్నట్టు ఫ్రెండ్స్. ఇక బ్లాగ్లోకి వెళ్తానైతే చూస్తున్నారు కదా, దేవునికి అయితే దీపం పెట్టేశానండి. 2 మామిడికాయలు పెట్టాను. ఏంటంటే మా ఆయన పొద్దున నిన్న మండే కదా, అదే మండే అని కాదు, కూరగాయలు అయిపోయినాయి అన్నట్టు. కూరగాయలు అయిపోతే కూరగాయలు తీసుకొచ్చాడు. అలానే కొన్ని మ్యాంగోస్ తీసుకొచ్చాడు అనమాట. రసాలంట కేజీకి 50 రూపీస్ అంట. ఇక 2 కేజీలు తీసుకొని వచ్చిండనమాట. ఇక నేను దేవునికి ఎక్కిద్దామనేసి 2 అయితే తీసి పక్కకు పెట్టాను అనమాట. మళ్ళీ పిల్లలు ఎంగిల్ చేస్తారు కదా, ఇక తింటారనేసి వాళ్ళు చూడక ముందుకనే పొద్దున్నే 2 తీసి పక్కకు పెట్టేశాను అనమాట. సో ఇక అవే అక్కడ దేవునికి పెట్టినండి. మళ్ళీ కొంచెం చక్కెర కూడా పోసి పెట్టిన ఇప్పట్లాగానే. ఇక ఇక్కడ మా వాడికి ఫోన్ మమ్మీ చేసే బొమ్మలు పెట్టవా అని అంటున్నాడు. నేనేమో ఇయ్యనని చెప్పిన. ఇక అంతలోపే ఇక్కడ ఉల్లిగడ్డ వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఏంటంటే 100కి 6 కేజీస్ అంట. ఇక నేను 50 రూపీస్ పెట్టి 3 కేజీస్ తీసుకున్నాను అనమాట. ఇక మాకు సరిపోతాయి కదా అనేసి. ఇక ఆనియన్స్ అయిపోయి ఉండే అనమాట. 2 గడ్డలు ఉండే, అవి కూడా సరిపోవు కదా అంటే 2 ఆనియన్స్ ఉండే అనమాట. ఏంటంటే నేను 5-6 రోజులు ఊరికి వెళ్ళాను కదండి. సో ఇక మా ఆయన అయితే వంట చేసుకోనికి రాదు, అన్నం అయితే వండుకుంటాడు, చపాతీలు చేసుకుంటాడు అనమాట. కర్రీ చేసుకోనికి రాదు. అందుకనే నేను ఆనియన్స్ అంతా ఉడవలేదన్నమాట. ఇట్లనే అట్లనే ఉన్నాయి. ఇక నేను అందుకనే టమాటా పచ్చడి చేసి వెళ్ళాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా అంటే ఎప్పుడన్నా ఊరికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా టమాటా పచ్చడి చేసి వెళ్తానమాట. ఇక మా ఆయన అప్పుడప్పుడు వేసుకొని తింటాడు. సో ఈసారి కూడా అలానే చేసి వెళ్ళానండి. ఇంకా మిగిలింది చాలానే ఉంది. సో ఇక అదన్నట్టు ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే నిన్న అదేమంటారు సండే రోజు సాయంత్రం చేసిన పప్పుచారు ఉందన్నమాట. మళ్ళీ టమాటా పచ్చడి బాగానే ఉంది. నేను మంచిగా ఆయిలేజ్ చేశాను అనమాట. అది ఏం పాడుగాలే, బాగుంది. అది ఫ్రిడ్జ్లో వేసుకొని మా ఆయనకు కావాల్సినప్పుడు వేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టేసిండంట. సో అది అలా బాగుందన్నమాట. ఇక ఇది ఉంది కదా అని బెండకాయ ఫ్రై చేస్తున్నా. కొంచెం లైట్గా వాటర్ వేసి గ్రేవీ కోసం చేశాను. ఇక ఇక్కడైతే అన్నం అయిందండి. ఇంకా తొందరనే వండేస్తున్నా. నేను వండే టైంకి 5:30 ఏమో అవుతుంది అంతే. ఇక నాకు ఆకలి అవుతుంది, అందుకనే వండేసాను అనమాట. ఇక పిల్లలైతే ఆడుకుంటురండి. ఇక ఏంటంటే విషయము మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది దీపం పెట్టేసరికి. ఇక నేను 5-6 రోజులు లేను కదా, ఫుల్ చెత్తకుండి వేసేసాడండి. ఇక మా హస్బెండ్ అయితే ఇల్లంతా డస్ట్ పట్టింది. ఇక డస్ట్ అంటే ఇక మామూలుగానే ఉన్నదిలేండి, నేను ఆల్రెడీ ఎప్పుడెప్పుడు దులుపుతూనే ఉంటాను కదా. ఇక బాసన్ల మీద కూడా మొత్తం తోమేసి వెళ్ళాను. కానీ ఇక ఏమంటారు, ఇక అన్ని తోమిన బాసనలు అయినా సరే డస్ట్ పడుతుంది, అంతా ఎట్లనే ఉంటాయి కదా. ఇక అనేసి పొద్దున్నే మాకు నల్ల కూడా వచ్చి ఉండే అనమాట. నిన్న మార్నింగ్ ఫుల్ పని అసలు. మార్నింగ్ వంట చేయడము, మళ్ళీ పిల్లలకు తినిపించడము, ఇంకా మా ఆయనకు లంచ్ బాక్స్ కట్టడము, అదంతా అయిపోయినాక మళ్ళీ ఇక అదొక ఎత్తు ఉంటుందా పని. ఇంకో ఎత్తు ఇక మా ఆయన ఆఫీస్ పోగానే మళ్ళీ ఇల్లంతా సదిరి ఎక్కడెక్కడ బాసనలని దోమి ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ వచ్చానండి. మొత్తం డస్ట్ ఉంటుంది కదా, పైన అంతా దులుపుకుంటూ వచ్చినా అనమాట. ఇక తర్వాత ఫ్యాన్ తుడవడము, ఇక ఇదంతా తుడిచి ఇక పొయ్యి కూడా నీట్గా తుడిచేసి ఇల్లంతా కడిగిన అనమాట ఫ్రెండ్స్. ఇక బెడ్రూమ్ ఏం కడగలేదు, తుడిచిన ఖాళీ, ఎందుకంటే బెడ్ తడుస్తుంది కదా. ఇక ఇక్కడ చూడండి మా వాడు ఇద్దరు ఎంత ముద్దుగా ఆడుతారో షటిల్. ఆ కాకి ఎడ దొరికిందో ఏమో తెలియదు కానీ బాగా ఆడుతారు చూడండి. మంచిగా గురి పెట్టి మంచిగా ఆడుతారు అసలు. చిన్న పిల్లలే కానీ వాళ్ళ ఏజ్కి అట్లా ఎంత ముద్దుగా ఆడుతారు చూడండి. అది కూడా మళ్ళీ సన్నగా ఉంది కట్టె, ఆ కట్టెతోటి
ఆడుతున్నారు ఇద్దరు. మా బాబు బాగా ఆడుతున్నాడు. మా పాపనేమో ఇంతకుముందు కట్టెకి పెట్టి కట్టెతో కొడుతుండే అనమాట. నేను అట్లా పెట్టి ఆడకమ్మా, తమ్ముడు ఇట్లా పెట్టి ఆడుతుంది చూడు, తమ్ముడు ఎంత మంచిగా ఆడుతున్నాడు అట్లా కొట్టంటే ఇక అలా ఆడుతుంది అన్నట్టు. చూడండి వాడు ఎంత ముద్దుగా ఆడుతుంది. ఇంకా బ్యాట్ ఇస్తే అదే షటిల్ది బ్యాట్ ఉంటుంది కదా, అది ఇస్తే ఇంకెంత ముద్దుగా ఆడుతారో కదా. సో అది ఫ్రెండ్స్, ఇక చాలాసార్లు ఆడుతారు అనమాట వాళ్ళు. అలా నేను షూట్ చేయలేదు, సరే ఒకసారి మీకు షూట్ చేసి చూపిద్దాము అన్నట్టు షూట్ చేశాను అనమాట. డైలీ ఆడుతారు అనమాట మా పిల్లలకు. అది ఎడ దొరికిందేమో, బయట పిల్లలు స్కూల్ పిల్లలు ఉంటారు కదా, 5th 6th 7th క్లాస్ పిల్లలు ఏమో, ఇక మంచిగా డైలీ ఆడుతారు అనమాట. మగ పిల్లలు ఆడపిల్లలు బయట 5:30 కాగానే స్టార్ట్ చేస్తారు. ఒక 2-3 గంటల దాకా ఆడతారనమాట. చల్ల పడుతుంది కదా సాయంత్రం పూట, ఇంకా అప్పుడు ఆడుతారు. ఇక ఈ చిన్న చిన్న పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఆడుతూ ఉంటారు కదా. ఇక ఎప్పుడు గమనించిండు మా వాడైతే, బాగానే గమనించిండు మా ఇద్దరు పిల్లలు. ఇక అది బయట ఇక్కడ మా సైడ్ పడుతుంది అనమాట, అది కాకు. ఇక అది తీసుకోవడానికి వస్తారు పిల్లలు, తీసుకొని పోతారు. అది ఒకసారి ఇక ఎక్కడ పడ్డదేమో మా పిల్లలకు దొరికింది అది. ఇక దాన్ని తీసుకొచ్చి ఆడుకుంటా ఉన్నారు డైలీ. ఇంకా డైలీ జరసేపన్నా ఆడుకుంటారు అనమాట ఇద్దరు అక్క తమ్ముడు. సో అది విషయం. ఇంకా నేనైతే ఇక్కడ అన్నం వేసుకొని తింటున్నానండి. ఇంకా పిల్లలు అయితే వద్దు మమ్మీ మేము తర్వాత తింటామన్నారు. ఇక నేను 6:30 వరకే తినేసాను. సో ఇక ఏంటంటే ఇల్లంతా అంతా క్లీన్ చేశానండి. బాసనలు కూడా అన్నీ తోమేసాను పొద్దున్నే వాటర్ వచ్చినప్పుడు. ఇంకా తోమేసి అన్ని టబ్బులలో నింపి పెట్టినా అనమాట. కాకపోతే సదరలేదు, అంతా ఇల్లంతా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది, డస్ట్ క్లీనింగ్ అంతా. కాకపోతే సదరలేదు. ఇక అప్పటికే 12 దాటింది. ఇక సరే దేవునికి దీపం పెట్టేద్దాం, స్నానం చేసి మళ్ళీ పిల్లల్ని కూడా చూసుకోవాలి కదండి అనేసి ఇక వాళ్ళకు కూడా మధ్యలో చూసుకుంటూనే తినబెట్టుకుంటూనే ఇక ఇదంతా పనులు చేస్తున్నాను అనమాట. సో ఇక అంత టైం అయిందనమాట ఫ్రెండ్స్. ఇక అప్పుడు అన్నం తిన్నా నేను 1 o'clock ఏమో. ఇక అందుకనే ఆకలి అవుతుంది అనేసి ఇక వండుకొని తినేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే న్యూస్ పేపర్లు తెమ్మన్నాను మా ఆయనను. ఎందుకు చదవలేదంటే సెల్ఫ్లో పేపర్లు అంతా డస్ట్ బట్టి ఇక చాలా రోజులు అయిపోయింది కదా, మార్చుదామనేసి అనుకున్నాను. అందుకనే తోమిన బాసనలు అక్కడే పెట్టేశాను అనమాట. ఇక కిచెన్ కూడా నీట్గా కడిగేశానండి నేను, బండలు. కాకపోతే బెడ్రూమ్ చెప్పాను కదా తూడ్చాను అంతే, బెడ్రూమ్ ఏం కడగలేదు. ఇక సో అంత పని అయిపోయిందనమాట. బయట వరండా కడగడం ఇది అంతుండే. ఇక సరే అనేసి సెల్ఫ్లు జస్ట్ మామూలుగా పైన దులిపిన. ఇక మా ఆయననైతే న్యూస్ పేపర్లు తెమ్మన్నా అనమాట. తెచ్చాడు వాళ్ళ ఆఫీస్లో. ఇంత ముందుకు కొన్ని తీసుకొచ్చి ఉండే ఇట్లనే సెల్ఫ్లో వేద్దామంటే ఇక మళ్ళీ అడిగితే ఇక తీసుకొచ్చాడు. అందుకనే నేను బాసనలు కానీ గిన్నెలు కానీ వస్తువులు ఇవన్నీ అక్కడే పెట్టానమాట, మొత్తం దులిపి కడిగి. ఇక రాత్రికి సదురుదాంలే అనుకొని ఇక ఇక్కడ మా ఆయన వచ్చిండండి. ఇక మా ఆయనకైతే అన్నం పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా తినిపించేశాను అనమాట, వాళ్ళకి బొమ్మలు పెట్టి తినిపించానండి. ఇక మా వాడికైతే ఈ మధ్య మమ్మీ బొమ్మలు పెడితేనే అన్నం తింటా అంటున్నాను అనమాట. అయినా మనం అంతా పెట్టాం కానీ ఏదో ఇంకా వాడు తినాలంటే పెట్టాలనేసి పెడుతున్నానండి. ఇప్పుడు ఈ మధ్య హాలిడేస్ కదా, హాలిడేస్ వల్ల ఇంకెక్కువ అయిపోయింది వానికి బొమ్మల పిచ్చి. ఏదో అలా జరసేపు పెడతానండి, మళ్ళీ గుంజేసుకుంటాను. ఇక మళ్ళీ బాగా సతాయించినప్పుడు, బాగా ఇట్లా మారం చేసినప్పుడు పెడతా జరసేపు. మా ఇద్దరు పిల్లలు చూస్తారు. సో అది ఫ్రెండ్స్, స్కూల్ పోయినప్పుడు అంత లేకుండే, ఈ మధ్య ఎక్కువ అయిపోయిందనమాట వాడు. ఇక సరే అనేసి ఇద్దరు పిల్లలకి తినిపించేసాను బొమ్మలు పెట్టి. ఇక ఇక్కడైతే ఇక పిల్లలైతే ఆడుకుంటురండి. ఇంకా మా ఆయన అయితే వాకింగ్కి వెళ్ళిండనమాట. ఇక నేనైతే ఈ బాసనలన్నీ ఒక సెల్ఫ్లో అయితే సర్దేద్దాము అన్నట్టు ఇక నేను పని పెట్టుకున్నాను. ఏంటంటే పొద్దున్న లేస్తే మళ్ళీ ఈ బాసనలతోనే మనకు పని కదా, అక్కడ ఉంటే ఇంకా చిరాకు వేస్తుంది అన్నట్టు ఇక సదురుతనే కదా మళ్ళీ వేరే బాసనలు తోమి మనం అది ఆ బుట్ట ఉంది కదా బాసనలది అందులో వేయచ్చు కదా, అది ఖాళీ అయితే అన్నట్టుగా నేను సదిరేస్తున్నాను. ఇక పొద్దున్నే మనకు అంత సదరబుద్ధి కాదు, చిరాకు ఉంటుంది అనేసి ఇక నేను సదిరేస్తున్నాను అనమాట, బాసనల వరకు సదురుదామనేసి. ఇక ఇది పైన సెల్ఫ్ దేవుంది ఉంది కదా, ఆ సెల్ఫ్ కింద 2 సెల్ఫ్లు. ఇక మళ్ళీ మంగళవారం రోజు కూడా నేను ఇంకా దీపం పెడతాను కదా, ఇంకా ఆ రోజు సదరొచ్చులే అంటే ఈరోజు అన్నట్టు అని ఇంకా నేను అనుకున్నాను అనమాట ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే సదిరేసాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకైతే, అదే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఇక మొత్తానికైతే అన్నీ సదిరేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇక అలా చేశాడనమాట. 5 రోజులు 6 రోజులు ఊరికి వెళ్తే ఇక ఇట్లనే ఉంటుందండి, ఎప్పుడు అంతే. బయటికి వెళ్ళాలంటే భయం అనమాట, అదే ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలన్నా భయము. ఇక ఇల్లంతా చెత్తకుండి చేసేసాడు మా ఆయన అయితే. ఏడుపు వస్తుంది నాకైతే. మళ్ళీ వచ్చి సదురుకోవాలంటే, సదరడం అంటే చిన్న పిల్లల్ని చూసుకుంటా సదరడం అంటే చాలా ఉంటుంది కదండి. ఇక పిల్లలు ఏడుస్తుంటారు, బాత్రూమ్ అంటారు, స్నానాలు జేపాలు, వాళ్ళకి తినబెట్టడము, ఇంకెన్ని ఉంటాయో అసలు చెప్పుకుంటూ పోతాయి కదా అనేసి అవన్నీ చూసుకుంటే ఈ పనులు చేయాలంటే చాలా కొంచెం ఆలస్యం అవుతాయి కదా, అంటే లేట్ అవుతాయి అన్నమాట
పిల్లల్ని చూసుకుంటూ చేయడం అంటే. సో ఇక అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక మా చెల్లి దగ్గర నుంచి కొన్ని నాకు నచ్చిన బాసనలు ఒక 5-6 గిన్నెలు తెచ్చేసుకున్నాను అనమాట. ఇక ఇవి కూడా ఎక్కువ అయిపోయినాయి నాకు బాసనలు. ఇంక ఇక్కడైతే మొత్తం మళ్ళీ క్లీనింగ్ ఏమంటారు, కొంచెం తిన్న గిన్నెలు అవి ఇవి అన్నీ తీసేసి వాష్ బేసిన్లో వేసేస్తున్నాను. ఇక అక్కడ పెట్టేసిన, పొద్దున్న లేచి ఇక కొన్ని బాసనలు ఉంటే తోమేసి ఇక మళ్ళీ యథావిధిగా వంట కూడా చేయాలి కదా. ఇట్లా చదిరేసానండి నేను. ఇక దేవుని సెల్ఫ్ పైన ఉంది కదా, ఇది చదరాలి అంటే సెల్ఫ్ వేయాలి, పేపర్స్ వేయాలన్నమాట. ఈ కింద 2 సెల్ఫ్లలో కూడా పేపర్స్ వేయాలి. సో టైం చూసారు కదా, 10 to 10 అవుతుందన్నమాట. ఇక అప్పటికే లేట్ అయింది, ఇంకెందుకు అన్నట్టు ఏం చదరలేదు అవన్నీ. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ టీవీ చూస్తున్నారు. ఇక్కడైతే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నానండి. పొద్దున్నే ఎందుకు చేంజ్ చేయలేదంటే, ఇక నాకు ఏంటంటే పిల్లలు ఇక తొక్కుతుంటారు, దుంకలాడుతుంటారు, ఆడుతుంటారు కదా అనేసి, సరే నైటే చేంజ్ చేస్తే జర బాగుంటుంది కదా, పిల్లలు కూడా హాయిగా నిద్ర పడుతుంది అన్నట్టుగా నేను చేంజ్ చేయలేదు. ఎంత ఆడతారో ఆడరు, ఎంత డస్ట్ చేస్తారో చేయరు అనేసి నేను అదే బెడ్షీట్ పెట్టేశాను అనమాట. ఎట్లాగో కొంచెం డస్ట్ అయిపోయింది, ఎట్లాగో మారవాలా, ఇక నైట్ వేసిందే బెటర్లే అన్నట్టు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా, హాయిగా నిద్రపోతారు పిల్లలు కూడా ఇక జర మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక రాత్రి వేసాను. ఇక తీసి బయట వేసేసానండి. ఇంతకుముందుకు తీసాను కదా, ఆ బెడ్షీట్ బయట వేసాను. ఇక దాన్ని వాష్ చేయాలన్నమాట. 2-3 రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఈ మెత్త కవర్లు ఎప్పుడు డస్ట్ పడితే అప్పుడు వేసి పిండేస్తూనే ఉంటాను. సో ఇక వేసేస్తున్నానండి. ఇంకా పిల్లలు కూడా నిద్రకు వచ్చిర్రు అనమాట. ఇక పడుకోబెట్టాలి వాళ్ళని అయితే. ఇంకా మొత్తం ఇలా వేసానండి. మొత్తం కొంచెం మంచిగా ఉంటుంది ఇట్లా, కొంచెం పిల్లలు కూడా హాయిగా నిద్రపోతారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, కొంచెం కంపల్సరీ అయితే లైక్ చేసి వెళ్ళండి వీడియో మొత్తం చూశాక. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.